ఇప్పుడు భయపడేవాడిని భయపించచ్చు అన్న, భయం నటించేవాడిని ఏం భయపించవు. అదే రకంగా ఈరోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం? 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్, 5 కంప్లీట్ అవు మేమేం చెప్తున్నాం? 17కు 17 మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాము మేము. 17 శాంక్షన్ చెప్పి 5 నిర్మాణం పూర్తయినాయి, క్లాసెస్ స్టార్ట్ అయినాయి, మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ లో ఉంది అని చెప్పి చెప్తున్నాం. వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి, ప్రభుత్వం తరపున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయము? కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్ లో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి పూర్తవరకు న్యాయం. ఆయన అమరావతి గురించి కూడా అన్నాడు, కానీ ఒక ఇటుక పెట్టాలి ఈ రోజు వరకు. ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు, అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు, ఏడ పెట్టినావు, నీళ్ళల్లో పెట్టినావా, బయట పెట్టినావా? ప్రతి సంవత్సరం వర్షాలు పడను, డీ వాటరింగ్ కి 100 కోట్లు ఎత్తాను, ప్రతి సంవత్సరం కంప చెట్లు మొలసను, అవి కొట్టనికే 100 కోట్లు ఎత్తాను. ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతేటన్నా. ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా, మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతానా నేను. తెలుగుదేశం వాళ్ళు ఈ 15 నెలలు 16 నెలల్లో ఒక్క పని చేసినారా? ఒక్క పని, ఏదైనా ఒక్క పని చేసింటే మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతానా, ఏమైనా ఏంది ఏందన్నా ఇచ్చినారన్నా? ఏమి ఇచ్చినాడు, ఎవరు తీసి ఇచ్చినారు? ఐఎమ్ సారీ టు సే దిస్, నేను ఆ మాట మాట్లాడకూడదు. కానీ ఎందుకు మాట్లాడినా అంటే, మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు. ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేదో 20,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా? పొరపాటున సొంత జోబిలో నుంచి ఇచ్చినింటే మేము రాజకీయం సాధించుకుంటాం. తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్, సక్సెస్, సూపర్ అని చెప్పుకుంటా. అసలు అనే ఆలోచన అమ్మ ఒడి మా జగన్ సార్ గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా, మేమెంత గొప్పగా చెప్పుకోవాలా? చేసుకుంటారన్న, చేసుకునే దానికి ఏమో చెప్పు. యువత తరపున వైసీపీ యువజన విభాగం నుంచి ఎలాంటి పోరాటం ఉండదు, ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అలాగే యువతకు సంబంధించినటువంటి ఇప్పుడు విడతల వారీగా చేస్తూనే ఉన్నాం. యువత పోరం చేసినాం, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చేసినాం, నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి చేసినాం. ఆల్రెడీ మనం ఏవైతే రేషన్ ట్రక్కుల డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసినారో దానిపైన ఉద్యమం చేసినాం. వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి దాదాపుగా 2,50,000 మంది పుట్టగొట్టినారు. ఈ రోజు వాళ్లకు సకాలంలో సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు అంశాల వారీగా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని యువతలోకి పోతున్నాం. రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. ఇది చాలా దుర్మార్గం కదన్న. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని న్యూస్ ఛానళ్లను వాళ్ళ ఛానళ్లను అడ్డం పెట్టుకుని అడుగడుగున చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరుగుతుంది, వైద్య పరీక్షలకు కూడా ఏం సదుపాయాలు కల్పించడంలే అని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఒక సింపతి గెయిన్ చేయాలని చూసినారు. ఈ రోజు వాస్తవానికి మిథున్ రెడ్డి గారి విషయంలో ఒక ఎంపీకి రావాల్సినటువంటి సౌకర్యాలు ప్రకారం రావాల్సినటువంటి సౌకర్యాలు, చట్టపరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవే కల్పి వాళ్ళు వేసి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా వాటిని కల్పించకపోగా ఇన్ని బ్యారికేడ్లు, ఇంతమంది పోలీస్ సిబ్బంది, 1 కిలోమీటర్ మేర ఆంక్షలు, లోపలికి పోయిన వాళ్ళపైన సీసీటీవీ పర్యవేక్షణలు, లోపల ఆయనతో కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడేదానికి అవకాశం లేకుండా ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడితేనే ఇంకా మాట్లాడింది చాలు అని చెప్పేంత ఇబ్బందిమైన పరిస్థితులు మేము చూస్తుంటే కూడా నిన్న మొన్న ఆర్టికల్ రాసినారు ఏదో ఒక పేపర్లో, ఇది జైలా అత్తారిల్లా అని. మేము పోయినాక మీరు వచ్చి కూర్చోండి, ఇది జైలో అత్తారిల్లో మామగారిల్లో ఎట్టుందో తెలుస్తుంది. ఒక పూట భోజనమే పెట్టేది కూడా. ఎందుకన్నా మిథున్ రెడ్డి గారి తల్లి ఆ రోజు దేశానికి రాజైన తల్లికి కొడుకే. అటువంటి తల్లి వచ్చి నా కొడుకు కనీస లేదని చెప్పి కంటతడి పెట్టుకునే రోజే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడినారు. అంత పెద్ద ఫ్యామిలీ, 40 ఏళ్లుగా ఎంతో మందికి సేవ చేసిన ఫ్యామిలీకి ఎందుకు ఇటువంటి కష్టం వచ్చిండకూడదు కదా. ఒకవేళ ఇటువంటి ఆరోపణలో నిజం ఉంటే సమస్య లేదు, కానీ ఒక కుక్డప్ కేసు ఇది కాబట్టి ఇటువంటివి జరగడం అనేది చాలా బాధాకరం. మళ్ళా దానికి తోడు పుండుపైన కారం జల్లినట్ల ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళీ సకల భోగాలు, రాజభోగాలు, అత్తారిల్లు ఇటువంటి రాయడం చాలా
దుర్మార్గం అని తెలియజేసుకుంటూ ఎప్పుడైనా కూడా ఒకనప్పుడు దానికి కౌంటర్ ఇన్సిడెంట్ అనేది తప్పదు. అది కాక వాళ్ళకి రాజకీయాలు ఏం కొత్త కాదు, ఈరోజు ఏం కొత్తగా చూడడంలే. కాబట్టి థ్యాంక్ యూ.